నూడిల్స్ అండి, నూడిల్స్. హలో గైస్, వెల్కమ్ టు కన్నీ టాక్స్. ఈరోజు మన కన్నీస్ కిచెన్లో ఏం చేయబోతున్నామంటే నూడిల్స్ తినాలని చాలా మందికి ఆశగా ఉన్న అమ్మో మైదా అని మానేస్తుంటాము. అబ్బో ఫాస్ట్ ఫుడ్డా, అమ్మో జంక్ ఫుడ్డా, అన్హెల్తీ ఫుడ్ అండి, హెల్త్కి మంచిది కాదని అవాయిడ్ చేస్తుంటాము. ఇలాంటి వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్తో వచ్చాను, అదే టొమాటో నూడిల్స్. టొమాటో నూడిల్స్ అంటున్నావు, ఆబ్వియస్గా టొమాటోలు ఉంటాయి, కానీ నూడిల్స్ దేంతో చేస్తావనేగా మీ డౌట్. అబ్బా, పిల్లలు అప్పటికప్పుడు చేసిన చపాతీలు తినమంటేనే నానా తిప్పలు పడతారు, మిగిలిపోయిన చపాతీల ముచ్చటనే ఉండదు అసలు. ఇలాంటి వాళ్ళ కోసం ఒక సూపర్ రెసిపీతో వచ్చాను. మీ పిల్లలకి చేసి పెట్టండి, మమ్మీ సూపర్ మమ్మీ అంటారు, డాడీలు అయితే సూపర్ హీరో డాడీ అంటారు. సో లెట్స్ గో. సో టొమాటో నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఈ చపాతీలని మనం నూడిల్స్లో కట్ చేసుకోవాలి. రాత్రి మిగిలిపోయిన చపాతీలు, గట్టిగా ఉన్న చపాతీలు కూడా మనం ఇలా కట్ చేసుకొని నూడిల్స్లో చేసుకోవచ్చు. ఏమైతే ఫ్రెష్ చపాతీనే వాడుతున్నాం ప్రజెంట్లీ. సో ఇలా నూడిల్స్లా వస్తాయి. మీకు కావాలంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు, బట్ నాకు పొడవుగా నూడిల్స్లా ఉంటే నాకు ఇష్టం కాబట్టి ఇలా కట్ చేశాను. ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఎండుమిర్చి పడితే ఏ కర్రీలో అయినా, ఏ తాలింపులో అయినా టేస్టే వేరు, ఆ ఫ్లేవరే వేరు. పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాము. మేము కారం ఎక్కువ వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకుంటున్నాము. ఒక కప్పు శనగపప్పు వేసుకుంటున్నాము. నొప్పులు, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు శనగపప్పు వేసుకోకపోవడం మంచిది. ఒక హాఫ్ కప్ మినపప్పు వేసుకుంటున్నాము. ఇది హెల్త్కి చాలా మంచిది. మినపొడలు కూడా తింటాం బేసికల్గా. మినపప్పుతో చేసిన ఏవైనా ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి, ప్లస్ హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు వేసుకుంటాము, కంటికి మంచిది కాబట్టి ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకుంటున్నాము. ఉల్లిపాయలు కచ్చాపచ్చగా వేయించుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే నూడిల్స్లో కచ్చాపచ్చగా ఉంటేనే తింటున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, అప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉన్న అల్లం వెల్లుల్లి ముద్ద చాలా బాగుంటుంది, రోట్లో గురించి అయితే ఇంకా బాగుంటుంది. ఒక 2 చిటికెళ్ళ పసుపు వేసుకుంటున్నాము. టొమాటో ప్యూరీ ఒక 2 టమాటాలు మంచిగా మిక్సీకి పట్టి తీసుకొచ్చాము. కారం వేసుకుంటున్నాము, ఒక 2 టేబుల్ స్పూన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది లేకపోతే ఎన్ని వెరైటీస్ చేసినా, ఎన్ని ఐటమ్స్ యాడ్ చేసినా, ఎన్ని మసాలాలు యాడ్ చేసినా, ఎన్ని ఫ్లేవర్స్ తెచ్చినా కూడా వేస్ట్ అండి. సో ఉప్పు నోటికి రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా. వన్ టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలా. సూపర్ మార్కెట్లో దొరుకుద్ది, పర్టికులర్ నూడిల్స్ మసాలా అని చెప్పి తీసుకోండి. ఏ మసాలా పడితే మసాలా వేయకండి, టేస్ట్ ఉండదు. ఎందుకంటే మనం స్పెషల్గా నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి నూడిల్స్ మసాలాని తీసుకోండి. సో కట్ చేసి నూడిల్స్ వేస్తున్నాము.
కొత్తిమీర తెచ్చే ఫ్లేవరు ఎన్హాన్స్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర మైండ్ మ్యాండేటరీ కాదు, కంపల్సరీ.